గతంలో పొన్నాంబళం 2 కిడ్నీలు దెబ్బతినటంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించి ఆయన చికిత్సకు సహాయం చేశారు. తనకు తెలిసిన వైద్యులతో మాట్లాడి పొన్నాంబళంకు చికిత్స అందించటంతో పాటు 50 లక్షలకు పైగా ఆర్థిక సహాయం కూడా చేశారు. ప్రముఖ నటుడు పొన్నాంబళం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గతంలో పలుసార్లు ఆసుపత్రి పాలై కోలుకున్న ఆయన మరోసారి హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం పొన్నాంబళంకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఆయనకు ఏమైంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితిపై సినీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 1980-90వ దశకంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పవర్ఫుల్ విలన్గా ఓ వెలుగు వెలిగాడు పొన్నాంబళం. స్టంట్ మ్యాన్గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత ప్రతినాయకుడిగా మారారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెషనల్ లైఫ్లో బాగా సక్సెస్ అయిన పొన్నాంబళం పర్సనల్ లైఫ్లో మాత్రం బాగా స్ట్రగుల్ అయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అదే సమయంలో మానసిక ఆరోగ్య సంబంధిత ఇబ్బందులతో బాగా కుదేలైపోయారు. కొన్నేళ్ల క్రితం 2 కిడ్నీలు పూర్తిగా దెబ్బతినటంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు పొన్నాంబళం. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి నటుడికి ఆపన్నహస్తం అందించారు. తనకు తెలిసిన వైద్యులతో మాట్లాడి పొన్నాంబళంకు సరైన చికిత్స అందేలా చూశారు. అలాగే వైద్య ఖర్చుల కోసం 50 లక్షలకు పైగా ఇచ్చారని పలు సందర్భాల్లో పొన్నాంబళమే చెప్పుకొచ్చారు. చికిత్స తర్వాత పొన్నాంబళం బాగానే కనిపించారు. ఆ మధ్యన కొన్ని సినిమా ఈవెంట్లలోనూ సందడి చేశారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ ఆసుపత్రిలో చేరటం సినీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. పొన్నాంబళం త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.